ఈ వీడియోలో 2 కోర్సెస్ ఒకే అకాడమిక్ ఇయర్లో చేసుకోవచ్చా? సో చాలా స్టూడెంట్స్ లైక్ నేను బీఎడ్ చేస్తున్నా, ఓపెన్లో పీజీ చేసుకోవచ్చా, నేను ఓపెన్ డిగ్రీ చేస్తున్నా, డిఎడ్ చేసుకోవచ్చా, నేను ఓపెన్ 10th చేస్తా, ఓపెన్ ఇంటర్ చేస్తా, సో వీటికి సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్కి నాకు ఎలిజిబుల్ అవుతానా? సో ఓపెన్లో చేసిన సర్టిఫికేట్స్ ప్లస్ రెగ్యులర్లో చేసిన సర్టిఫికేట్స్ కంబైన్డ్గా నేను ఏదైతే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయో దానికి ఎలిజిబుల్ అవుతానా? సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో డిఎడ్, బీఎడ్, పీజీ, ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీకి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా స్టూడెంట్స్ కొన్ని ఏవైతే మనకు రూల్స్ ప్రకారంగా కోర్సెస్ చేస్తలేరు, డిఫరెంట్ కాంబినేషన్స్తో చేస్తున్నారు. సో అవి మీకు వ్యాలిడిటీ అవ్వవు. ఇండివిజువల్ సర్టిఫికేట్స్ మాత్రమే వ్యాలిడిటీ అవుతాయి, కానీ కంబైన్డ్గా నా రెగ్యులర్ మోడ్కి ఈ ఓపెన్ యాడ్ చేస్తే అది గవర్నమెంట్ జాబ్కి లైక్ చూస్తారా, అది వ్యాలిడ్ అవుతుందంటే కాదండి. సో అవి ఏ డేట్ నుంచి అవుతాయి, ఏ డేట్ నుంచి కావు. సో మనకి యూజీసీ రూల్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ 10th to పీజీ వరకు చేసే కోర్సెస్ గురించి అన్ని ఇదే వీడియోలో చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మనకు యూజీసీ కావచ్చు, ఎన్ఈపీ 2020 రూల్స్ ఏం చెప్పిందో ఫస్ట్ చెప్తాను. సో మనకు ఫ్రమ్ ఏప్రిల్ 2022 సో ఇది గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. సో దేని గురించి వచ్చిందంటే, మీరు ఎవరైతే డిఫరెంట్ కోర్సెస్ చేస్తున్నారో 10th నుంచి మనకు పీజీ వరకు ఎనీ కోర్స్ అప్ టు పీజీ వరకే, నాట్ పిహెచ్డి, అప్ టు పీజీ వరకు మీరు ఒక అకాడమిక్ ఇయర్లో ఒకటి రెగ్యులర్ కోర్స్ చేసుకోవచ్చు, ఒకటి ఓపెన్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్ మోడ్ అంటే మీరు డైలీ కాలేజ్కి వెళ్తారు కదా, దాన్ని రెగ్యులర్ మోడ్ అంటారు. ఇంకొకటి ఓపెన్ మోడ్లో చేసుకోవచ్చు. ఓపెన్ అంటే మనకు చాలా ఓపెన్ యూనివర్సిటీస్ ఉంటాయి. 10th సంబంధించిన ఓపెన్ కాలేజెస్ ఉంటాయి, 12th సంబంధించినవి ఉంటాయి, డిగ్రీకి సంబంధించినవి ఉంటాయి, పీజీకి సంబంధించినవి ఉంటాయి, ఏ యూనివర్సిటీ అన్నా కానీ. సో అది యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉంటే సరిపోతుంది. స్టేట్ లెవెల్లో స్టేట్కి సంబంధించిన యూనివర్సిటీ ఆర్ అప్రూవల్ ఉన్నాయి, దాంట్లో చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సో ఎప్పటి నుంచి అంటే ఫ్రమ్ ఏప్రిల్ 2020 నుంచి మీరు ఒక అకాడమిక్ ఇయర్లో ఒకటి రెగ్యులర్ చేసుకోవచ్చు, ఒకటి ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి రెండు ఓపెన్లో కూడా చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉంది. సో ఒకటి రెగ్యులర్, ఒకటి ఓపెన్లో, అదొక పాయింట్. సెకండ్, రెండు ఓపెన్లో కూడా చేసుకోవచ్చు, అదొక పాయింట్. ఎగ్జాంపుల్ ఓపెన్ పీజీ చేసుకోవచ్చు, ఓపెన్ ఎంబీఏ చేసుకోవచ్చు. సో అది 2 ఓపెన్ కోర్సెస్ అన్నమాట. సో అట్లా కూడా చేసుకోవచ్చు. కానీ 2 రెగ్యులర్ కోర్సెస్ అయితే వేసుకోరాదు. 2 రెగ్యులర్ అంటే 2 కాలేజ్కి వెళ్ళే కోర్సెస్ అయితే వేసుకోరాదు. ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ తర్వాత నేను డిగ్రీ చేస్తూ డిఎడ్ చేసుకోవచ్చు అంటే అట్లా కుదరదు. నేను డిగ్రీ చేస్తూ బీటెక్ చేసుకోవచ్చు అంటే అట్లా కుదరదు. సో ఒకటి రెగ్యులర్లో చేయాలి, ఒకటి ఓపెన్లో చేసుకోవాలి. రెండు ఓపెన్లో చేసుకోవచ్చు. ఆ 2 ఓపెన్లో ఏవైతే ఓపెన్లో ఉండే కోర్సెస్ మాత్రమే చేయాలి. అన్ని కోర్సెస్ మనకు ఓపెన్లో ఉండవు. సో ఓపెన్ డిఎడ్ కావచ్చు, ఓపెన్ బీఎడ్ కావచ్చు, అట్లా ఉండవు రెగ్యులర్గా. ఓపెన్ బీఎడ్ అనేది ఆల్రెడీ ఇన్ సర్వీస్ టీచర్స్ ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు, నార్మల్ స్టూడెంట్స్కి నాట్ ఎలిజిబుల్. సో యూజీసీ ఫ్రమ్ ఏప్రిల్ 2022 నుంచి ఏవైతే ఈ కోర్సెస్ చేసిన వాళ్ళకి మాత్రమే వ్యాలిడ్ అవుతాయి. బిఫోర్ 2022 ఎవరైతే మల్టిపుల్ కోర్సెస్ ఒకే అకాడమిక్ ఇయర్లో చేశారో కంబైన్డ్ సర్టిఫికేట్స్ అయితే మీకు వ్యాలిడ్ కావు. ఇండివిజువల్ సర్టిఫికేట్స్ అయితే వ్యాలిడ్ అవుతాయి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే లైక్ డిఎడ్ ఆర్ టీటీసీ ఎప్పుడు చేయొచ్చు అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మనకు డిఎడ్ ఆర్ టీటీసీ క్వాలిఫికేషన్ ఏంటంటే బేసిక్ ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు మీరు డిఎడ్ రాసుకోవచ్చు, లైక్ డిఎడ్ వేసుకోవచ్చు. సో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అనే వేసుకోవచ్చు, లేదా అంటే ఆఫ్టర్ డిగ్రీ ఆర్ బీటెక్. సో బీటెక్ తర్వాత కూడా మీరు వేసుకోవచ్చు, ఎందుకంటే మీకు బేసిక్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది. నెక్స్ట్ పీజీ ఆర్ బీఎడ్, మీరు పీజీ కంప్లీట్ చేసిన తర్వాత డిఎడ్ వేసుకోవచ్చు, బీఎడ్ కంప్లీట్ చేసిన తర్వాత డిఎడ్ అన్న వేసుకోవచ్చు. సో దీన్ని రివర్స్ ఎడ్యుకేషన్ అన్నారు. సో టీటీసీ ఆర్ డిఎడ్ అనేది ఒక డిప్లొమా ఎడ్యుకేషన్, దానికి సంబంధించిన ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీకు ఉంది, సో చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎనీ కోర్స్, మీరు ఏ కోర్స్ తర్వాత అయినా మీరు చేసుకోవచ్చు, జస్ట్ మీకు ఇంటర్మీడియట్ ఉంటే మీరు ఎలిజిబుల్ డిఎడ్ ఆర్ టీటీసీ చేసుకోవడానికి. సో నెక్స్ట్ ఇక్కడ టీటీసీ చేస్తూ ఓపెన్ డిగ్రీ చేసుకోవచ్చు. బిఫోర్ 2022 చాలా మంది చేశారు. సో వాళ్ళకు ఓన్లీ టీటీసీ సర్టిఫికేట్ మాత్రం వ్యాలిడ్ అవుతుంది, లేదంటే ఓపెన్ డిగ్రీ మాత్రం వ్యాలిడ్ అవుతుంది. నేను టీటీసీ ప్లస్ ఓపెన్ డిగ్రీ కంబైన్డ్గా నాకు ప్రమోషన్స్ కావచ్చు, నాకు డిగ్రీ అయిందంటే అట్లా వ్యాలిడ్ కాదు. ఆఫ్టర్ 2022 వ్యాలిడ్ అవుతుంది. బిఫోర్ 2022 చాలా మంది చేస్తారు, టీటీసీ చేస్తూ ఓపెన్ డిగ్రీ చేస్తారు. సో వాళ్ళకు కంబైన్డ్ సర్టిఫికేట్ అయితే పనిచేయదు, ఇండివిజువల్ సర్టిఫికేట్. సో మళ్ళీ మీరు డిఎడ్ తర్వాత మళ్ళీ ఇంకొక ఓపెన్ డిగ్రీ అట్లా చేస్తేనే మీకు వ్యాలిడ్ అవుతుంది, లేదంటే వ్యాలిడ్ కాదు. కానీ 2022 తర్వాత ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకైతే వ్యాలిడ్ అవుతుంది యాజ్ పర్ యూజీసీ రూల్స్. సో ఇది ఫస్ట్ టీటీసీ గురించి, డిఎడ్ గురించి క్లారిఫై చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి బీఎడ్ రెగ్యులర్ మోడ్లో చేస్తూ ఓపెన్ పీజీ చేసుకోవచ్చా? సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మన తెలంగాణ కావచ్చు, కొన్ని ఏవైతే స్టేట్స్ ఉంటాయో మీకు డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్స్ బట్టి మీరు మెథడాలజీ తీసుకుంటారు. సో చాలా స్టూడెంట్స్కి తెలుగు, ఉర్దూ కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అవి
లాంగ్వేజెస్గా ఉంటాయి, ఆప్షనల్ సబ్జెక్ట్స్గా ఉండవు. సో వాళ్ళు మెథడ్ 1 మెథడ్ 2 రెండుకి ఎలిజిబుల్ అవ్వాలని ఓపెన్ పీజీస్ చేసుకుంటారు సేమ్ అకాడమిక్ ఇయర్లో. సో ఎప్పుడు 2022 బిఫోర్ చేసిన వాళ్ళకు నాట్ ఎలిజిబుల్, అంటే కంబైన్డ్ సర్టిఫికేట్స్. ఇండివిజువల్ సర్టిఫికేట్స్ అయితే వ్యాలిడ్ అవుతాయి. సో ఎగ్జాంపుల్గా చెప్తాను. సో బిఫోర్ 2022 బిఫోర్ మనకు గురుకులాల్లో పీజీటీ పోస్టులు ఉంటాయి. సో పీజీటీ అంటే మీకు బీఎడ్ ఉండాలి, ఆ బీఎడ్ సబ్జెక్ట్ మీద పీజీ ఉండాలి. సో చాలా మంది ఏం చేసేవారంటే బీఎడ్ అదే ఇయర్లో, పీజీ అదే ఇయర్లో చేసేవారు. సో బిఫోర్ ఈ మన గెజిట్ నోటిఫికేషన్ లేదు, సో అక్కడ వాళ్ళకు రిజెక్ట్ చేయడం జరిగింది, ఒకే అకాడమిక్ ఇయర్లో చేయరాదని. సో ఇప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెష్గా బీఎడ్ ప్లస్ పీజీ అనేది ఒకే అకాడమిక్ ఇయర్లో చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ బీఎడ్లో మ్యాథ్స్ మెథడాలజీ ఉంది, ఇంకొకటి లాంగ్వేజ్ తీసుకున్నారు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఉర్దూ కావచ్చు. సో ఇప్పుడు మీరు ఆ స్కూల్ అసిస్టెంట్ జాబ్స్కి కావచ్చు, పీజీటీకి కావచ్చు ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు ఓపెన్ పీజీ ప్యారల్గా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, యాజ్ పర్ రూల్స్ 2020 రూల్స్ ప్రకారంగా. స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, పీజీటీ కావచ్చు, అన్నిటికీ యూస్ఫుల్ అవుతుంది. సో ఇది బీఎడ్ ప్లస్ ఓపెన్ పీజీ అనేది చేసుకోవచ్చు. కానీ 2022 బిఫోర్ చేసిన వాళ్ళైతే వ్యాలిడ్ అవ్వవు, సో యాజ్ పర్ రూల్స్. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి బీఎడ్ ప్లస్ ఓపెన్ డిగ్రీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే బీఎడ్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, బీఎడ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, మనకు ఒక ఆప్షన్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు, మీకు డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్ లేకపోతే పీజీ చేసుకోండి, పీజీ చేసుకున్న తర్వాత మీరు స్కూల్ అసిస్టెంట్ ఏదైతే సెకండ్ మెథడ్ ఉందో దానికి ఎలిజిబుల్ అవుతారని. సో ఆ ఫెసిలిటీ ఇచ్చారు. కానీ అలా చేయకుండా చాలా మంది ఏం చేస్తున్నారు, బీఎడ్ చేస్తూనే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారు. సో ఓపెన్ డిగ్రీ చేయడం వల్ల బీఎడ్కి యూజ్ ఏముండదు, ఓపెన్ డిగ్రీ యూజ్ ఉంటుంది. అంటే ఓపెన్ డిగ్రీ మీరు ఎక్కడైనా యూజ్ చేసుకుంటా అంటే యూజ్ చేసుకోవచ్చు, కానీ బీఎడ్ కోసం చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ బీఎడ్ చేస్తున్నారు, మెథడ్ 1 నార్మల్ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, మ్యాథ్స్ ఏదో ఒకటి ఉంది. మెథడ్ 2 వచ్చేసి తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది పీజీ చేయకుండా ఓపెన్ డిగ్రీలో తెలుగు లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్, హిందీ లిటరేచర్ ఏదైతే లాంగ్వేజ్ మెథడ్ 2 ఉందో అట్లా తీసుకుంటున్నారు. సో అట్లా తీసుకొని నేను డిగ్రీలో నాకు ఇట్లుంది, నాకు వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంది, బీఎడ్లో నాకు సెకండ్ మెథడ్ ఉంది, సో నేను జాబ్స్కి ఎలిజిబుల్ కదా, స్కూల్ అసిస్టెంట్ జాబ్స్కి, అలా అయితే నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే బీఎడ్ చేయడానికి మనకి ఏం చూస్తారు, ఫస్ట్ మీకు డిగ్రీ ఉండాలి. ఏ డిగ్రీ అయితే మీరు బీఎడ్ చేస్తారో, అంటే బీఎడ్ చేయడానికి ఏ ఎలిజిబిలిటీ డిగ్రీ చేస్తారో దాంట్లో ఆప్షనల్ సబ్జెక్ట్ ఉందా లేదా చూస్తారు. అందులో ఆప్షనల్ సబ్జెక్ట్ లేకపోతే ఏ సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్ అయితే ఆప్షనల్ లేదో దాని మీద పీజీ చేయాలి. సో అలాంటి క్యాండిడేట్స్ మీరు పీజీ చేస్తే సరిపోతుంది, మళ్ళీ ఓపెన్ డిగ్రీ చేయాల్సిన అవసరం లేదు. సో ఓపెన్ డిగ్రీలో తక్కువ ఫీజు ఉంటుంది, మళ్ళీ పీజీలో ఎక్కువ ఫీజు ఉంటుంది, అంటే పీజీఏ చేయాలి. మనకు ఆ ఫెసిలిటీ మాత్రమే ఇచ్చారు. మీరు ఓపెన్ డిగ్రీ చేస్తే అదైతే మీరు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, వేరే వాటికి అయితే నాట్ ఎలిజిబుల్. ఆ డిగ్రీ చేస్తే మీరు నార్మల్ డిగ్రీ లాగా ఇండివిజువల్ డిగ్రీ దేనికైనా యూజ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఆల్రెడీ డిగ్రీ ఉంది కదా, బీఎడ్ చేస్తున్నారంటే మీకు ఒక డిగ్రీ ఉన్నట్టు, ఆ డిగ్రీ యూజ్ చేసుకోవచ్చు. సో ఓపెన్ డిగ్రీస్ అయితే చేయకండి. మీరు సెకండ్ జాబ్కి ఎలిజిబుల్ అంటే పీజీ మాత్రమే చేయాలి. పీజీ చేయకపోతే ఆ సెకండ్ జాబ్కి నాట్ ఎలిజిబుల్ అవుతారు. సో ఇలాంటి క్యాండిడేట్స్ అయితే ఓపెన్ డిగ్రీ చేయకండి, ఓపెన్ పీజీ చేస్తేనే మీకు వ్యాలిడ్ అవుతుంది. కంబైన్డ్ సర్టిఫికేట్, ఇండివిజువల్ సర్టిఫికేట్ నేను ఆల్రెడీ చేసేసాను అనుకుంటే అది దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. అది ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి ఓపెన్ 10th కావచ్చు, ఓపెన్ ఇంటర్ కావచ్చు. సో ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ రెగ్యులర్ మోడ్లో 10th చేశారు, రెగ్యులర్ మోడ్లో ఇంటర్ చేశారు, దాని తర్వాత డిగ్రీ చేశారు, ఇలా కొంతమంది ఉంటారు. లేదంటే 10th తర్వాత మీరు రెగ్యులర్ ఇంటర్ చేశారు, దాని తర్వాత ఏమైనా డిగ్రీ కావచ్చు, ఏమైనా హయ్యర్ ఎడ్యుకేషన్ చేశారనుకుందాం. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓపెన్ ఇంటర్ మార్క్స్ ఇంప్రూవ్మెంట్ కోసం కావచ్చు, లేదంటే వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోవడానికి కావచ్చు, అలా రాస్తున్నారు. మీరు ఓపెన్ ఇంటర్ ఏదైతే చేశారో దాని తర్వాత మీరు రెగ్యులర్ డిగ్రీ కావచ్చు, వేరే కోర్సెస్ ఏమైనా చేసి ఉంటే నేను ఇక్కడ ఇంటర్ చేశాను, ఆ డిగ్రీ నేను వాడుకోవచ్చా, ఆల్రెడీ రెగ్యులర్ డిగ్రీ వాడుకోవచ్చు అంటే అట్లా వాడుకోరాదు. సో మీరు ఓపెన్ ఇంటర్ తర్వాత మీరు సపోజ్ ఓపెన్లో కావచ్చు, రెగ్యులర్లో డిగ్రీ చేయాలనుకుంటే ఈ ఓపెన్ ఇంటర్ ద్వారా మీరు చేస్తేనే మీకు దానికి వ్యాలిడ్ అవుతుంది. అక్కడ రెగ్యులర్ డిగ్రీ ఉంది, నేను ఇక్కడ ఓపెన్ ఇంటర్లో మంచి మార్క్స్ ఉన్నాయి, లేదంటే ఎలిజిబిలిటీ ఎక్కువ మార్క్స్ ఉన్నాయి, అది ఇది కలపచ్చా అంటే కలపరాదు. రెగ్యులర్ రెగ్యులర్ మోడే ఉంటుంది, దీనిదే ఉంటుంది. సో ఇప్పుడు ఓపెన్ ఇంటర్ తర్వాత రెగ్యులర్ డిగ్రీ ఆర్ ఓపెన్ డిగ్రీ ఉంటే అప్పుడు యాడ్ అవుతుంది. సో 10th 12th డిగ్రీ అట్లా యాడ్ అవుతుంది. కానీ మీరు ఇక్కడ ఆల్రెడీ డిగ్రీ చేసుకొని మీరు ఇప్పుడు ఓపెన్ ఇంటర్ చేసుకొని నాకు ఓపెన్ ఇంటర్ ఉంది, నాకు డిగ్రీ కూడా అది యాడ్ చేసుకోవచ్చు అంటే అట్లా కాదు. సో ఇది లోవర్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఇట్లా 10th ఇంటర్ డిగ్రీ
ఆ విధంగా వెళ్ళాలి. సో ఇప్పుడు మీరు ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ ఇండివిజువల్ సర్టిఫికేట్సే వ్యాలిడ్. దాని తర్వాత నేను ఇక్కడ డిగ్రీ చేశాను ఈ ఓపెన్ ఇంటర్కి నేను యాడ్ చేసుకోవచ్చు అంటే లేదు. ఆ రెగ్యులర్ ఇంటర్ తర్వాత ఏదైతే డిగ్రీ చేస్తారో దానికి మీకు వ్యాలిడిటీ ఉంటుంది. అంతేగాని మీరు ఈ ఓపెన్ ఇంటర్ తర్వాత ఓపెన్ డిగ్రీ చేయాలి, అప్పుడే మీకు ప్రమోషన్స్ కావచ్చు లేదంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు దాని మీద ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓపెన్ ఇంటర్ కావచ్చు ఓపెన్ 10th ఇండివిజువల్ సర్టిఫికేట్సే వ్యాలిడ్. నెక్స్ట్ వచ్చేసి ఇండివిజువల్ సర్టిఫికేట్స్. సో ఇప్పుడు ఆల్రెడీ 2022 బిఫోర్ చేసిన వాళ్ళు బీఎడ్ ప్లస్ పీజీ చేసిన వాళ్ళు కావచ్చు లేదంటే ఓపెన్ డిగ్రీస్ చేసిన వాళ్ళు కావచ్చు. సో ఇలా ఉన్న వాళ్ళు మీ సింగిల్ సర్టిఫికేట్స్ అయితే వ్యాలిడే. మీరు 2 చేయండి 3 చేయండి. కొంతమంది 4 కోర్సెస్ 3 కోర్సెస్ మల్టిపుల్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇండివిజువల్ కోర్సెస్ అయితే వ్యాలిడే. కంబైన్డ్గా నేను ఇంకొక కోర్స్తోని యాడ్ చేసి నేను ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఎలిజిబిలిటీ అట్లా వ్యాలిడిటీ ఉండదు. సో ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చేస్తారు, పీజీ చేస్తారు అండ్ ఓపెన్ బీఎడ్ కూడా చేస్తున్నారు. సపోజ్ ఇన్ సర్వీస్ టీచర్ అట్లా మల్టిపుల్ చేసుకున్నారు చాలామంది అప్పట్లో. అవి ఇండివిజువల్ సర్టిఫికేట్సే వ్యాలిడ్, అట్లా నో ప్రాబ్లం. కానీ నేను బీఎడ్ ప్లస్ పీజీ కలుపుతా అట్లా అనుకుంటే నాట్ వ్యాలిడ్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో 2022 నుంచి ఎవరైతే మీరు డ్యూయల్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఒకటి రెగ్యులర్ మోడ్లో చేసుకోవచ్చు, ఒకటి ఓపెన్ మోడ్లో చేసుకోవచ్చు. అలా అని అన్ని ఓపెన్ మోడ్లో కోర్సెస్ ఉండవు. ఏవైతే ఓపెన్ మోడ్లో ఉంటాయో అవి మాత్రమే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిస్టెన్స్ అన్నా ఓపెన్ అన్నా ఆన్లైన్ అన్నా ఒకటే. సో కొన్ని యూనివర్సిటీలో మనకు ఆన్లైన్ మోడ్లో కూడా ఉంటాయి, అవి కూడా చేసుకోవచ్చు. ఈక్వల్ టు డిగ్రీ ఓపెన్ అన్నా డిస్టెన్స్ అన్నా ఒకటే. సో కొంతమంది ఇంటర్మీడియట్ తర్వాత ఇప్పుడు ఫ్రెషర్స్ ఉంటారు, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి మనకు 2014 నుంచే ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో మీరు ఎక్కడన్నా ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసుకోవచ్చు. మీరు ఇక్కడనే కాదు ఎక్కడన్నా చేసుకోండి. కాకపోతే ఏ స్టేట్లో అయితే ఓపెన్ యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ స్టేట్లో ఉన్న లైక్ స్టడీ సెంటర్లో మాత్రమే మీరు చదువుకోవాలి. సో చాలామంది కొంతమంది ఆచార్య యూనివర్సిటీలో మీరు ఏపీలో యూనివర్సిటీలో ఇక్కడ స్టడీ సెంటర్స్ తెలంగాణలో ఉన్న వాళ్ళు అవి వ్యాలిడ్ అవుతలేవండి. సో కొంతమందికి ఆల్రెడీ జాబ్స్ వచ్చే వాళ్ళు ఉంటున్నారు. కానీ ఇప్పటి నుంచైనా మీరు అట్లా చేయకండి. ఏ స్టేట్లో అయితే ఓపెన్ యూనివర్సిటీస్ ఉంటాయో ఆ స్టేట్లో ఉన్న స్టడీ సెంటర్లోనే మీరు చేయాలి, లేకపోతే అవి వ్యాలిడ్ అవ్వవు. సో అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది ఎక్కడ పడితే అక్కడ స్టడీ సెంటర్లు ప్రైవేట్గా పెట్టుకొని అట్లా సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. సో అట్లా అయితే వ్యాలిడ్ అవ్వవు. సో ఇవి ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి డిఎడ్ బీఎడ్ ఏవైతే పీజీ కావచ్చు ఏవైతే టీచింగ్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయో ఓన్లీ మన తెలంగాణలో చేస్తేనే వ్యాలిడా అంటే అట్లా కాదు. మీరు ఎక్కడైనా చేసుకోండి, ఏ స్టేట్లోనే చేసుకోండి, అది మన గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతుంది. సో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కావచ్చు ఏముండవు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఈ వీడియోలో అన్ని అప్ టు 10th to పీజీ వరకు అన్ని కోర్సెస్ గురించి చెప్పాను. సో ఏమైనా పాయింట్స్ మిస్ అయినా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే అండ్ కెరీర్ గైడెన్స్ కోసం సో ఇంటర్మీడియట్ కావచ్చు ఇప్పుడు 12th డిగ్రీ క్యాండిడేట్స్ ఏ కోర్సెస్ కావచ్చు ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు కావచ్చు నాకు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా గైడెన్స్ పర్పస్ 100 రూపీస్ తీసుకోవడం జరిగింది. సో ఓన్లీ డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు లింక్స్ కావచ్చు అన్ని షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.